వైశాఖ మాస అంతర్జాల పర్యటన శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండలేశ స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. తాను నిరీశ్వరుండైన తాత్వికుడే, తాను గన్న విజ్ఞానము చేత బ్రహ్మనని చాటుచునుండే, నిరీశ్వరత్వమవానిదా తోచిపోయనిక వాదములేటికి, ఉన్నదంత తానైన యథార్థమందు కలదంచు తలంచు తపస్వి ముగ్ధుడై, తత్వజ్ఞుడైన వాడు నిరీశ్వర భావనలో ఉన్న తానే బ్రహ్మనని తెలుసుకుంటాడు. అప్పుడు ఈశ్వర నిరీశ్వరవాదాలే ఉండవు. తానైనది ఒక్కటే, అదే యథార్థం. మిగిలినదంతా కలదంటే కలదు, లేదంటే లేదు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఏ జ్ఞానం ఎరింగిన ఈశ్వరుండన్న మహాతేజంబు రోడమై తేజరిల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బడేనగును. అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. మన విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మృతిని జయించాలి. మృతిని జయించాలి అంటే ఏమిటి? చనిపోకుండా ఎల్లకాలం అలాగే ఉండిపోవడం కాదండి. 84 లక్షల జడ జన్మల తర్వాత ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి ముక్తిని పొందినట్లయితే మృతిని జయించినట్టు అన్నమాట. అంచేత ఆ మృతిని జయించడం మానసికమైనటువంటి శాంతి, బ్రతికున్నంతసేపు కూడా మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ జ్ఞానం పెరిగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఏ జ్ఞానాన్ని అయితే మనం నేర్చుకుంటామో ఆ జ్ఞానం ద్వారా ఏ జ్ఞానం పెరిగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఆ జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మనకేం తెలుస్తుంది? స్వామి యొక్క రహస్యం తెలియబడుతుంది. మరి అదే కదా మనకు కావాల్సింది కూడా. మన పీఠానికి ఎందుకు వచ్చాం? స్వామిని గ్రహించాలి. నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని గ్రహించడానికి వచ్చాం కాబట్టి ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు. ఏ విద్య నేర్చుకోవాలి? మనం బీకాము, బీఎస్సీ, లేదా ఎంకాము, లేదా పిహెచ్డీలు, లేదంటే ఇంకా ఇతర డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. చేయొచ్చు, విద్య నేర్చుకోవాలి, తప్పదు. ఎందుకని? మనం కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కావాలి, లేకపోతే వ్యాపారం కావాలి, లేకపోతే వ్యవసాయం కావాలి. అందుకు చదువు నేర్చుకోవాలి. అంచేత ఆ చదువులన్నీ కూడా మనకి భౌతికమైనటువంటి భుక్తిని పెట్టడానికి, మనం మంచి కాస్ట్లీగా ఒక కారు కొనుక్కోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, లేదంటే సంపాదించుకోవడానికే పనిచేస్తుంది. కానీ 84 లక్షల జడ జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి ముక్తి పొందాలి అంటే
ఏ విద్య కూడా ఏ బీకామ్లు ఎంకామ్లు పిహెచ్డీలు లేదంటే ఎంత హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ పీఠానికి వచ్చిన తర్వాత ఎల్కేజీ స్టూడెంట్తో సమానం. ఎంత గొప్ప విద్యావంతుడైనా, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప విద్వాంసుడైనా మన పీఠంలోకి వచ్చి మహామంత్రం పొందిన తర్వాత మళ్ళా ఎల్కేజీ స్టూడెంట్తో సమానం అండి. మరలా మనం వాళ్ళ నుంచి అన్నీ కూడా దిద్దుకుంటూ వెళ్ళి ఆ యొక్క పిహెచ్డి సాధించాలన్నమాట. అంచేత స్వామి యొక్క దృష్టిలో పిహెచ్డి సాధించడం వేరు, యూనివర్సిటీలో చదువుకుని పిహెచ్డి సాధించడం వేరండి. అంచేత ఆ విధానంలో ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి, ఇంద్రియారణ్యాలు అంటే అరిషడ్వర్గాల యొక్క ప్రభావం మన మీద ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుందండి. సర్వకాల సర్వావస్థలందు మీరు 20 సంవత్సరాల పీఠంలో ఉండండి, 30 సంవత్సరాలు ఉండండి, 40 సంవత్సరాలు ఉండండి, 50 సంవత్సరాలు, ఆఖరికి చనిపోయే ముందు కూడా ఈ యొక్క అరిషడ్వర్గాల ప్రభావం మన మీద ఉంటుందండి. అంచేత ఆ అరిషడ్వర్గాల యొక్క ప్రభావం నుండి మనం కాపాడబడాలి అంటే ఏం కావాలి? విద్య కావాలి. ఏ విద్య కావాలి? ఆధ్యాత్మిక విద్య కావాలి. అదే చెప్తున్నారు స్వామి. ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధివచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్మో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు. ఏ ఉపాసన చేయాలి? త్రయీ సాధన అనేటువంటి ఉపాసన చేయాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి ఉపాసన మనం చేసినట్లయితే ఆ మంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని ప్రసాదించి భుక్తికి లోటు లేకుండా చేస్తారు స్వామి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనకి మనశ్శాంతిని ప్రసాదిస్తారు. అదేవిధంగా ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి శక్తిని ప్రసాదిస్తారు. అంచేత భ్రాంతికి లోను కాకుండా ఆ ఈశ్వర శక్తిని పొందగలిగేటటువంటి మార్గం ఏది అంటే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా మాత్రమే మనం ఈ మహోన్నతమైనటువంటి మాయా అనేటువంటి భ్రాంతి అనేటువంటి అరిషడ్వర్గాలు అనేటువంటి ఆ రకరకాలైనటువంటి పాములన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఆ ముముక్షత్వం అనేటువంటి నిచ్చెన ద్వారా మనం ముముక్షత్వాన్ని చేర్చుకోగలం. స్వామి చెప్తుంటారు చూడండి ఉపన్యాసంలో, వైకుంఠపాళి. ఆ వైకుంఠపాళిలో 1వ స్థానం నుంచి మనం ఆ విధంగా మధ్యలో నిచ్చెనలు ఎక్కుతుంటాం, మళ్ళీ చిన్న పాము నోట్లో పడుతుంటాం, మళ్ళీ నిచ్చెన ఎక్కుతుంటాం, మళ్ళీ చిన్న పాము నోట్లో పడతాం. చివరికి ఏమవుతుందంటే చివరిన 99వ స్థానంలో పెద్ద పాము నోట్లో పడకుండా మనం 100వ స్థానానికి వెళ్ళగలిగినట్లయితే అప్పుడు మనం ముక్తిని పొందినట్టు అన్నమాట. మరలా తిరిగి ఈ అరిషడ్వర్గాల యొక్క ప్రభావం చేత లేదంటే భ్రాంతి యొక్క ప్రభావం చేత ఆ 99వ స్థానంలో పెద్ద పాము నోట్లో పడ్డామంటే తిరిగి మరలా అధోముఖంగా కిందకు వచ్చేస్తాం. మరలా ఎన్ని జన్మలు పడుతుందో తెలియదండి. చేత వచ్చినటువంటి మానవ జన్మని సార్థక్యం చేసుకోమని చెప్పి స్వామి ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండన మహాతేజంబు రొడమై తేజరిల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్ము రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ఠ చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చాట బడయనగును. ఎక్కడ స్వామి పాదం మోపితే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు వచ్చి మన కార్యక్రమం, మన సభ్యులు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. సమాజం ఆనందంగా ఉండగలుగుతుంది, దేశం ఆనందంగా ఉండగలుగుతుంది. అంచేత స్వామి ఎక్కడ పాదం మోపితే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించబడి చక్కగా ఏ లోటు లేనటువంటి విధానంలో నడుస్తుంటుంది అనమాట. అంచేత స్వామిని అందుకనే మన గృహాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మన వ్యాపారాలతో ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే స్వామి ఎక్కడుంటే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు మన మీద పడుతుంది. అంచేత ఏ విధంగా అయితే మనం ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండన మహాతేజంబు రొడమై తేజరెల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్మో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ఠ చేత విజ్ఞాన సామ్రాజ్యము అడుగు మోపిన చోట బడయనుగును, అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. అంచేత స్వామి మనకు నేర్పినటువంటి విద్య ద్వారా మానసికమైనటువంటి శక్తిని గడించుకోవాలి. మనస్సు బలీయం అయిపోకూడదు. ఇప్పుడు కొంచెం చూడండి, చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఆ యొక్క ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంక్ రాలేదని. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మానసికమైనటువంటి శక్తి సరిగా లేక. కాబట్టి ఆ మానసికమైనటువంటి శక్తి మనకి సరిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించినట్లయితే మానసికంగా మంచి స్ట్రాంగ్ అవుతాం. ఎప్పుడైతే మానసికంగా స్ట్రాంగ్ అయ్యామో మనం
మంచి జరిగినా చెడు జరిగినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్నిటికీ కూడా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. సమాజంలో సుఖంగా శాంతిగా ఆనందంగా జీవించగలుగుతా అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభా సభ్యులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాలము పోవుచున్నది ఒడిగంబున పట్టగలేము, మీరు రారేలా నిజార్థముల్ చదువరేలా, ప్రభాత ముహూర్త విగంటికార్ధవైతాళికులేమి పాడుచు మృదంగము మీటిచున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్. కాలం గురించి చెప్పుకున్నట్లయితే నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు, యుగాలు. ఇలా యుగాల గురించి మాట్లాడుకుంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలా యుగాలు గడిచిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది. మానవ జీవితాన్ని చూసుకున్నట్లయితే బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలా దశలుగా చెప్పుకోవచ్చు. బాల్యం మనకు తెలియకుండానే గడిచిపోతుంది. యవ్వనం విద్యా వ్యాపంగాలతో గడిచిపోతుంది. కౌమారం సంపాదనతోనూ, వృద్ధాప్యం అనారోగ్యంతోనూ గడిచిపోతుంది. ఇంకా ఆధ్యాత్మికతత్వం నేర్చుకోవడానికి సమయం ఎక్కడుంది? అందుకే మనం ఆధ్యాత్మిక తత్వాన్ని బాల్యం నుంచి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో తాత్విక బాల వికాస్, యువ వికాస్ అనే కార్యక్రమాలు మన పీఠంలో ప్రవేశించబడ్డాయి. అదేవిధంగా వయసుతో పాటు కూడా తాత్విక జ్ఞానం కూడా మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి మన కార్యక్రమాలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. స్వామి అందుకే ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా యువతలోనూ బాలికలకు ఈ తాత్విక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మనం కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అలా కానట్లయితే మన జీవితం వృధా అయిపోతుంది. కాలమహిమ గురించి చెప్పాలంటే యుగాలు మారినా ఋతుధర్మం మారదు, కానీ తరాలు మారుతుంటే మనిషి దృక్పథం మారుతుంది. కాలాన్ని శాసిస్తున్నాననే భ్రమలో మనిషి నేడు బ్రతుకుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఇంద్రుడికి పదవీభ్రష్టుడైన బలికి మధ్య జరిగిన సంవాదం కాలమహిమను తెలియజేస్తుంది. దేవతలకు రాజు అయిన ఇంద్రుడు ముల్లోకాలు సంచరిస్తూ సముద్ర తీరంలో ఒక పర్వత గుహలో రాజ్యభ్రష్టుడైన బలిని చూశాడు. ఐరావతం అధిష్ఠించి దర్పంగా కూర్చున్న ఇంద్రుడిని చూసిన బలికి ఏమాత్రం శోకం కానీ వ్యధ కానీ కలగలేదు. ఇంద్రుడు ఆశ్చర్యపడి అన్నీ కోల్పోయి దుఃఖించకుండా ఉండగలగడం ఎలా సాధ్యపడిందని బలిని ప్రశ్నిస్తాడు. దానికి బలి తాను కాలుడి బంధనాల్లో ఇరుక్కున్నానని బదులిస్తాడు. జీవుడికి ఆయా సమయాల్లో ఒకప్పుడు సుఖం, మరొకప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటాయి. కాలం కలిసి రానప్పుడు మిత్రులు, రక్త సంబంధీకులు సైతం దూరం అవుతారు. విద్య, తపస్సు ఫలించవు. లోకస్థితిని గమనించగలవారు కాల ప్రభావం చేత ఆపదల్లో చిక్కుకున్న శోకమోహాల భ్రమలో పడరు. కాలం ఎవరి విషయంలోనూ ఉండదు. రాజ్యలక్ష్యంతో ఉన్నప్పుడు గర్వాన్ని త్యజించాలి. అప్పుడే ధైర్యంగా శోకాన్ని సహించవచ్చు. ఒకప్పుడు దేవాసుర సంగ్రామంలో దేవతలందరినీ ఓడించిన అయినా నేడు ఈ స్థితిలో ఉండడానికి కారణం కాలమహిమ అని బలిచక్రవర్తి ఈ కాలం యొక్క మహిమను గురించి తెలియజేస్తాడు. కాబట్టి మనందరం కూడా స్వామి చెప్పిన విధానంలో కాలం యొక్క మహిమను తెలుసుకుంటూ, కాలమే ఈశ్వరుడు అని తెలుసుకుంటూ మనం స్వామి చెప్పిన బాటలో నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి సదా కృతజ్ఞతలు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి
ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 7వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండెవారం, కొత్త ఇసుకపల్లి, నవ కంద్రవాడ మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలిలు. కష్టాలు అందరికీ వస్తుంటాయి. సామాన్యుడు మొదలుకొని అవతారి వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. ఏ విధంగా మన నీడ మన వెంట ప్రయాణం సాగిస్తుందో అదేవిధంగా కష్టం కూడా, మన సుఖం వెనకాల మన కష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. అంచేత మనం నడుస్తున్నప్పుడు మన నీడ మనతో పాటు ప్రయాణం సాగించినట్లు మన సుఖంతో పాటు మన కష్టం కూడా మనతో పాటు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. కానీ భౌతికంగా మనం సుఖంగా ఉన్నాము అనుకుంటాం, కానీ వెనకాల మన కష్టం ఉందనేటువంటి విషయం మనకు గుర్తుకు రాదు. ఎందువల్ల కష్టం ఒకసారి మరిపించి మేఘంలా గర్జించి మనల్ని బాధించి దుఃఖింపజేసి నష్టపరిచి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలు కలిగించి మళ్ళీ కొంత సమయానికి అది కనుమరుగై మళ్ళీ సుఖం వైపు పయనింప చేయడానికి ఒక చక్కని విషయాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత కష్టాన్ని, సుఖాన్ని అంటే నీడను, ఈ యొక్క వెలుగును రెండిటిని మనం స్వీకరించగలిగేటువంటి విధానం, మానసిక తత్వం మనలో ఏర్పరచుకున్నట్లయితే మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి జీవన తత్వం, జీవన సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంచేత కష్టాన్ని, సుఖాన్ని రెండిటిని మనం స్వీకరించాలి. కేవలం సుఖాలనే స్వీకరిస్తూ కష్టాలు వద్దు అనుకుంటే సాధ్యం కాదు. ప్రతి మానవుడికి పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు కష్ట సుఖాలు రెండూ సమన్వయంతో మనలో ఉంటూ అవి భౌతిక విధానంలో ఒక్కొక్కసారి ఒక్క కష్టం, ఒక్కొక్కసారి సుఖం మనలో ఆయా బాటను నడిపిస్తూ ఉంటాయి. అంచేత మనం సుఖంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి, కష్టంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి. కష్టంగా వచ్చినటువంటి బాట మనం ఇది భగవంతుడి పరీక్ష, ఇది కాలం యొక్క పరీక్ష, మన మనసు తాత్విక జ్ఞానం వైపు మరింత వృద్ధిపరుచుకొని బలీయమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిని మనం పొందాలి ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో అని మనం భావించి మనం ప్రయత్నం చేస్తే ఆ కష్టం క్రమేపీ బలహీనపడుతుంది. ఎలా బలహీనపడుతుంది అన్నప్పుడు మన కష్టంలో ఆలోచన శక్తి తీవ్రంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, ఒత్తిడితో ఉంటుంది, ఆందోళనతో ఉంటుంది, అనేక రకాలైనటువంటి తాపత్రయాలతో సతమతం అవుతూ ఉన్నటువంటి మనస్సు యొక్క శక్తిని బలహీనపరచాలి. అప్పుడు బలహీనపరచాలి అంటే దానికి ఏది కావాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఆ యొక్క మానసిక పరమైనటువంటి ఆ తాపత్రయాన్ని మనం బలహీనపరుచుకోవచ్చు. అప్పుడు మనలో తాత్విక ఆలోచన శక్తి మనలో వృద్ధిపరుచుకునే అవకాశం మనలో కలుగుతుంది. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ కష్టం ఈ విధంగా ఇంత బాధిస్తుంది, ఇంత నష్టాన్ని కలిగిస్తుంది, ఇంత వైరాగ్యాన్ని కలిగిస్తుంది, విరక్తిని కలిగిస్తుంది, ఈ జీవితాన్ని చాలించాలనేటువంటి భావన కూడా మనలో ఏర్పడేటువంటి బలహీనతలు, మానసిక బలహీనతలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత మనం ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ కష్టం భగవంతుడు మనకు పరీక్షగా పెట్టాడు కాబట్టి మనం భగవంతుడి వైపు మన మనసుని కేంద్రీకరింపజేసుకుందాం, మనసుని లగ్నపరుచుకుందాం, భగవంతునికి అర్పించుకుందాం. ఏది చేసినా ఆ భగవంతుడు ఆయనే నిర్ణయించి ఏదైనా మనకి మంచి చేస్తారు అనే భావంతోనే మనం ఆయనపై భక్తి, విశ్వాసం, లక్ష్యము, తాత్విక జ్ఞానము చేత ఆయన అర్థిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కాలం అనేటువంటి విషయంలో ఏదో ఒక సమయంలో మనపై ప్రసరింపబడతాయి. అప్పుడు మనకి ఆ కష్టం ఒక్కసారిగా తొలగిపోతుంది, ఒక్కసారిగా సమస్యలు తొలగిపోతాయి, ఒక్కసారిగా విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా మనకు మారిపోతాయి.
అప్పుడు మనకి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతునిపై భారం వేసి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము తాత్విక జ్ఞానము చేత భగవంతుడిని అర్థిస్తే భగవంతుడు మనకు ఆయన యొక్క కృపను ఆశీస్సు రూపంలో ప్రసాదించి ఆ కాలంలో మార్పు తీసుకువస్తారైనా ఆ కష్టకాలం నుండి సుఖవంతమైనటువంటి కాలంలో పయనింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని, స్థితిని మనలో ప్రసాదింపజేస్తారు. అప్పుడు మనకి చక్కని ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకొని మనం చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా మన మనసుని, మన యొక్క దృక్పథాన్ని, మన యొక్క సంకల్పాన్ని మనం భగవంతుని యందు అర్పించుకుంటామో, ఆ భారాన్ని భగవంతుని వైపు వేసి మనం మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకు ఒక చక్కని సాక్షిభూతంగా నిదర్శన రూపంలో నిరూపణ కాబడేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి అనుకున్నప్పుడు మన మనస్సు తొందరగా లొంగదు. కష్టాల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, బాధల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి బలహీనతల వైపే మనసు ఉంటుంది తప్ప అటువంటి మనస్సుని తీసుకువచ్చి మనం ఈ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన పెంపొందింప చేసుకునేటువంటి విధానం వైపు మన మనస్సుని, మన దృష్టి సారించేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ ఫలితం మనకు లభిస్తుంది. అంచేత మనకి అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, జ్ఞానులు వారి యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. వారు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నష్టాలు, దుఃఖాలు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, విషయాలు ఎన్నో పొంది వారు ఆ అనుభూతిని వారు సంస్కరింపజేసుకొని ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన గ్రంథాలను మనకు ప్రసాదించారు. శ్రీకృష్ణ భగవానులు వారు భగవద్గీత రూపంలో, శ్రీరామచంద్రులు వారు రామాయణం రూపంలో, ప్రవక్త వారు ఖురాను రూపంలో, క్రీస్తు వారు బైబిల్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం రూపంలో, ఇది గురునానక్ వారు సిక్కు ధర్మం రూపంలో, బౌద్ధులు బుద్ధుడి యొక్క సంస్కారవంతమైనటువంటి జీవన తత్వాన్ని వారు ఆచరించి ప్రసాదింపజేశారు, బౌద్ధ తత్వము. అదేవిధంగా మహావీరులు వారు వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని మనకు గ్రంథాల రూపంలో ప్రసాదించారు. ఈ విధంగా మనం ఈనాటి సమాజంలో ఉండేటువంటి మత ధర్మాల్లో ఉండేటువంటి తాత్విక యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు ప్రసాదించినటువంటి జీవన తత్వాన్ని మనం అర్థం చేసుకుని మనం ఆ యొక్క జీవన తత్వాన్ని మన జీవన తత్వంలో ఆచరించడానికి ఎంతో కొంత అయినా మనం ప్రయత్నం చేస్తే మనకు ఆ ఫలితాలు ఆ విధంగా మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంటే కష్టపడకుండా ఏ పని మనకు ఏ ఫలితం మనకు లభ్యం కాదు. కష్టపడకుండా ఏ ఫలితం మనం పొందలేము. కష్టపడకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం మనం పొందజాలము. కనుక మనం ప్రతి ఒక్కరం కూడా కష్టాన్ని ఒక మహోన్నతమైనటువంటి పరీక్షగా, టెస్ట్గా భావించి మనం కాలానుగుణ్యంగా వాటిని స్వీకరిస్తూ, కాలానుగుణ్యంగా మనం ప్రయత్నం చేస్తూ, మన తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మనం ప్రయత్నం చేస్తూ మన మనస్సును బలహీన పడకుండా మనస్సును ఒక బలీయమైనటువంటి తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి చేత సంస్కరింపజేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ కాలంలో ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. దానికి నిరీక్షణ కావాలి, సహనం కావాలి. ఈ రెండు మనలో ఏర్పరచుకోవాలి. ఈ రెండు కూడా దేనివల్ల వస్తుంది అన్నప్పుడు మన మనస్సుని సంస్కరింపజేసుకోవడం వల్ల, అంటే తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల సహనం ఏర్పడుతుంది. మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల శాంతి ఏర్పడుతుంది. మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల తృప్తి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఈ కష్టాన్ని కాలానుగుణ్యంగా సంస్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ మన ప్రయత్నంలో భాగస్వామ్యులు అయినప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క కృప
మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క లక్ష్యాన్ని బట్టి, మనం అర్థించేటువంటి తాత్విక ఆలోచన శక్తిని బట్టి మనకు మహోన్నతమైన ఉపశమనం, ఆ యొక్క లాభం, ఫలితం అవన్నీ మనం పొంది ఒక చక్కని జీవన సంస్కారం మనం ఏర్పరచుకుని ప్రయాణం సాగించే అవకాశం మనందరం పొందవచ్చు. పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ పూర్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల సభలోను, ఆరాధనలోను, హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో మే 7వ తేదీ బుధవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి, యువకొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం, నాగులాపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండవరం, కొత్త ఇసుకపల్లి, నవకండ్రవాడ, పొన్నాడ తదితర గ్రామాల్లో స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. స్వామి ఏం తెలియచేస్తున్నారు అంటే, ఎంత విద్యావంతులైనప్పటికీ కూడా, ఎంత అధికారం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనవంతులైనప్పటికీ కూడా, లేదా ఎంత అందం ఉన్నప్పటికీ కూడా అహంకారం పనికిరాదు అని స్వామి మనకి అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నారు. అహంకరించినట్లయితే భ్రాంతి ఎక్కడో దిక్కున మనకి పరీక్ష పెట్టి మనల్ని బోల్తా కొట్టిస్తుంది. అంచేత కాళిదాస్ కూడా ఆ విధంగా ఏ విధంగా భ్రాంతిలో పడ్డాడు అనేటువంటిది, ఒకసారి ఏ విధంగా అహంకారానికి గురవ్వాడు అనేటువంటిది ఒక కథ ద్వారా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరే చెప్తే నీళ్ళు ఇస్తాను అని చెప్పి అంటుంది ఒక అమ్మాయి. కాళిదాస్ ఏంటంటే ఎక్కడో ప్రయాణం చేసి మండువాసంలో, మరి ఆ మహాకవి కదా మరి కాళిదాస్ అంటే, ఇతర దేశానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఒక గుడిసె దగ్గర నీళ్ల కోసం వెళ్తాడు. అప్పుడు ఏంటంటే ఒక చిన్న పాప, ఒక అమ్మాయి నీటి కొండతో గుడిసెలోకి వెళ్తుంది అనమాట. ఆమెను చూసి, ఓ బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమని చెప్పి కాళిదాసు ఆడడం జరుగుతుంది. అప్పుడు ఆ బాలిక, మీరెవరో నాకు తెలియదు, నీళ్ళు ఎలా ఇస్తాను అని చెప్పి ఆమె సమాధానం చెప్తుంది. కాళిదాసు అప్పుడు అహంకారంతో ఏమంటాడంటే, నేను ఎవరో తెలియకపోవడం ఏంటి, పెద్ద పండితుడిని, ఎవరిని అడిగినా చెప్తారు అని అహంకారపూరితమైనటువంటి మాటలతో మాట్లాడతాడు. ఆ అహంకారపూరితమైనటువంటి మాటలు విన్నటువంటి బాలిక నవ్వి, మీరు అసత్యం ఆడుతున్నారు, ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెప్తే నీళ్ళు ఇస్తాను అంటుంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతు ఎండిపోతుంది, ముందు నీళ్ళు ఇవ్వమని చెప్పి బతిమాలుకుంటాడు. అయినా సరే ఆ బాలిక ఎక్కడా కూడా కనికారం చూపించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఒకటి ఆకలి, 2 దాహం. ఇద్దరు బలవంతులు కూడా ఒకటి ఆకలి, 2 దాహం అని చెప్పి ఆ పిల్లే సమాధానం చెప్పేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు అని అడుగుతుంది మళ్ళా బాలిక. నేను బాటసారిని అంటాడు కాళిదాస్. మళ్ళీ మీరు అసత్యం ఆడుతున్నారు, నిజం చెప్పట్లేదు. బాటసారి అంటే ఒక చోట నుండి మరో చోటకి బడలిక లేకుండా వెళ్ళాలి, మీరేమో అలసిపోయామంటున్నారు. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి గుడిసెలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, మాత నీళ్ళు ఇవ్వండి, దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. అప్పుడు లోపల నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి, మీరు ఎవరో సెలవు ఇవ్వండి, నీళ్ళు ఇస్తాను అని మళ్ళా ఆ ముసలావిడ కూడా అదే విధంగా ప్రశ్నిస్తుంది. కాళిదాస్ దీనంగా, నేను అతిథిని అని బదులిస్తాడనమాట. మీరు అసత్యం చెబుతున్నారు, ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు ఉన్నారు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ 2 కూడా ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికీ తెలియదు అని చెప్తుంది ఆవిడ. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మళ్ళా వేడుకుంటాడు. కానీ ఆమె, మీరు మళ్ళీ అబద్ధమే చెప్తున్నారు,
ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండేది వృక్షము. ఈ రెండే సహనానికి ప్రతిరూపాలు. ఇప్పుడు నిజం చెప్పి మీరెవరో అని చెప్పి మళ్ళా ఆవిడ అడగడం జరుగుతుంది. ఇక కాళిదాస్కి పాపం ఓపిక నశించిపోయింది. నేను మూర్ఖుణ్ణి, ఇప్పుడైనా నీళ్లు నాకు ఇవ్వండి అని చెప్పి బతిమాలుతాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది కూడా అసత్యమే, ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులు ఉన్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పతనం చలాయిస్తాడు. ఇక రెండోవాడు ఎవడు అంటే ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పేటటువంటి పండితుడు అని చెప్పి ఆ ముసలావిడ సమాధానం చెప్పడంతో ఆ జవాబుతో కాళిదాస్కి కళ్ళు తెరుచుకుంటాయి. ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరతాడు. ఆ అవ్వ సరస్వతీదేవి కింద ప్రత్యక్షం అవుతుంది. కాళిదాస, విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ అహంకారం వృద్ధి చెందకూడదు నాయన. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నువ్వు నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష నీకు పెట్టడం జరిగింది అని చెప్పి ఆ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని కాళిదాస్కి అనుగ్రహించడం జరుగుతుందన్నమాట. అంచేత ఈ యొక్క విద్య చేత కానీ, ధనం చేత కానీ, లేదా అధికారం చేత కానీ, లేదా అందంగా ఉండి కానీ అహంకారం చెందినట్లయితే దేనివల్ల కూడా మనం అహంకారం చెందవలసినటువంటి అవసరం లేదు. మరి అణిగి మణిగి ఉన్నట్లయితే చక్కగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు మనం పొందగలుగుతాం. అంచేత ఎవరు కూడా అహంకారం పనికిరాదు అనేటువంటి రహస్యాన్ని అందరూ గ్రహించవలసిందిగా మనవి. మరి మే 7వ తేదీ బుధవారం నాడు నాగులపల్లి గ్రామంలో స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు కుమారుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి మనవడు అనిరుద్ధ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పెనుమల్లు సుబ్బారావు సన్ ఆఫ్ నారాయణమూర్తి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు సన్ ఆఫ్ మూలాస్వామి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా నాగులపల్లి గొల్లపేట సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా నాగులపల్లి గ్రామం పాటి మీద సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా పెనుమల్లు సుధాకర్ రెడ్డి సన్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా నాగులపల్లి సెట్టిబలిజా పేట చర్చి వీధి సభ్యులందరూ కూడా స్వామిని సాల్వలతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెనుమల్లు సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతపల్లి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, గొల్లపేట సభ్యులకి, పాటి మీద సభ్యులకి, పెనుమల్లు సుధాకర్ రెడ్డి గారికి, పెనుమల్లు సుభాకర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి సెట్టిబలిజా పేట సభ్యులకి, చర్చి వీధి సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ చింతపల్లి పద్దిరెడ్డి మాస్టారు, శ్రీమతి శేషారత్న కుమారి ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ హారతి. రెండో కుటుంబం గురాల వెంకటపతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, కడిమిశెట్టి చిరంజీవి భార్య జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, అనిశెట్టి నాగిరెడ్డి నౌకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమల్లు త్రినాథలక్ష్మి నాగభీమ అరవింద తేజారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, తమిళిశెట్టి నాగరత్నం వైఫ్ ఆఫ్ భానురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, నెల్లి లచ్చన్న భార్య కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, పోలవరపు లావరాజు భార్య నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, కడిమిశెట్టి సతీష్ రెడ్డి త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి ఉమా నీరజ వైఫ్ ఆఫ్ నాగవీర సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, కోనిశెట్టి సత్యనారాయణ రెడ్డి వైఫ్ ఆఫ్ పద్మజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల గంధాలమ్మ వైఫ్ ఆఫ్ సత్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి గంగరాజు వైఫ్ ఆఫ్ పెద వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, కాదులూరి విశాలాక్షి వైఫ్ ఆఫ్ కృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి సత్యవతి వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి మంగారత్నం వైఫ్ ఆఫ్ రామకృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, పెనుమల్లి వెంకటరత్నం వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బిరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, కోనిశెట్టి సత్యనారాయణమ్మ వైఫ్ ఆఫ్ సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి శేషారత్నం చెల్లెలు భవానీ హైదరాబాద్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు, ఏ విధంగా
హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నాగులాపల్లి నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి, పెనుమల్లి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చింతపల్లి నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి గొల్లపేట సభ్యులకి, నాగులపల్లి పాటిమీద సభ్యులకి, పెనుమల్లు సుభాకర్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, నాగులపల్లి సెట్టిబల్జిపేట సభ్యులకి, చర్చి వీధి సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామి పొన్నాడ గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి చింతపల్లి నూకరత్నం సుబ్బారెడ్డి కుమార్తె తులసి, అల్లుడు త్రినాథరెడ్డి, మనవలు లక్ష్మీసాగర్ రెడ్డి, అమర్జ్యోతి రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ చింతపల్లి నూకరత్నం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కొత్తపల్లి నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి చక్రసాయి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఐశెట్టి రాంబాబు, శ్రీమతి మహాలక్ష్మి, ఉమాశంకర్, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, రామ్ నేహాన్, లక్ష్మణ్, జషిత్ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని యువకొత్తపల్లిలో సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టరు, శ్రీమతి చక్రసాయి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఇసుకపల్లి ఉప్పరగూడెం నుండి స్వామివారిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు సన్నిబోయిన గోవిందు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వీరభద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, ములికి సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, జలతరపు నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అర్జున మరియు వారి కుటుంబ సభ్యులు, సాదర్బోయిన రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఇసుకపల్లి ఉప్పరగూడెం నుండి 10 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆ 10 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులపల్లి ఉప్పరగూడెంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ సన్నిబోయిన మంగయ్యమ్మ, వైఫ్ ఆఫ్ నోకాలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గురాల దుర్గాభవాని, వైఫ్ ఆఫ్ లావరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిబోయిన మన్నంగయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గురాల దుర్గాభవాని గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నాగులపల్లి ఉప్పరగూడెం సభ్యులు శ్రీ సన్నిబోయిన నాగరత్నం, వైఫ్ ఆఫ్ నాగూరు అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అప్పయ్యమ్మ, వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అమ్మాజీ, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన మాణిక్యం, వైఫ్ ఆఫ్ సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకయ్యమ్మ, వైఫ్ ఆఫ్ వెంకట్రావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన విజయదుర్గ, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నోకరత్నం, వైఫ్ ఆఫ్ చిన్నప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన గంధాలమ్మ, వైఫ్ ఆఫ్ భాస్కర్రావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన ఉమామహేశ్వరి, వైఫ్ ఆఫ్ చిన్నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల సింహాచలం, వైఫ్ ఆఫ్ అప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన బుచ్చమ్మ, వైఫ్ ఆఫ్ గోపాలం మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల దుర్గా, వైఫ్ ఆఫ్ లావ జనార్దన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు, కటార్ సతీష్, వైఫ్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సుబ్బయ్యమ్మ, వైఫ్ ఆఫ్ పెద సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన వెంకయ్యమ్మ, వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అప్పయ్యమ్మ, వైఫ్ ఆఫ్ సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల లావ జగ్గాలు, వైఫ్ ఆఫ్ దొంగ అబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సూర్యావతి, వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల అచ్చమ్మ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన అక్కమ్మ, వైఫ్ ఆఫ్ బుల్లబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల అచ్చమ్మ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా నాగులపల్లి ఉప్పరగూడెం నుంచి స్వామిని ముందుగా సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ సన్నిబోయిన మంగయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గురాల దుర్గాభవాని గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులపల్లి ఉప్పరగూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాతిస్కుపల్లి నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ అరకం సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాదులూరి ప్రజ్ఞ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని కోరుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి ముందుగా శ్రీ అరకం సూర్యనారాయణ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాదులూరి ప్రజ్ఞ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెదకలవలదొడ్డి నుండి
హారతి కార్యక్రమంలో పాల్గొన్న కర్రి వెంకటరమణ, వైఫ్ ఆఫ్ పాపారావు కుమారుడు షణ్ముఖ శ్రీనివాసు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొండివారం నుండి స్వామి సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గాది నోకరత్నం, వారి కుమార్తె అనసూయ, జలప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి గాది నోకరత్నం గారికి, వారి కుమార్తె అనసూయ, జలప్రభావతి గారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గింజాల అప్పయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త ఇసుకపల్లి నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాదులూరి ఉమా, నాగ, సీతారాం, భీమేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం, కుమార్తె అమృతవల్లి, కుమారుడు హరిహరనందన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి కొత్త ఇసుకపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. నవకండ్రవాడ నుండి చక్రవర్తులు చెంటమ్మ, బాబురావు, కుమారుడు ముద్దుకృష్ణ, కోడలు, మనవడు మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెంటమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు నాగులపల్లి మరియు నాగులపల్లి పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ పెనుమల్లు సుబ్బారావు గారికి, శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, శ్రీ గుర్రం సుబ్బారావు గారికి, జక్కి శ్రీనివాసరావు గారికి, ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారికి, కర్రి వెంకటరమణ గారికి, చింతపల్లి తులసి గారికి మరియు ఈ నాగులపల్లి డివిజన్ కన్వీనర్ శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్కి, జిల్లా కన్వీనర్ శ్రీ గోసెల రమణ గారికి కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్వరూపంలో లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళను పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున
దిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసింహటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసింహటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.